హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు చేస్తున్నానండి. చేదు అనేది ఉండదు. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అలాగే తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఒకసారి తాలింపంతా వేయించుకోవాలి. తాలింపంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు 3 ఉల్లిపాయలు మీడియం సైజువి, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఒక 1/2 స్పూన్ అంతా రాళ్ళుప్పు వేస్తున్నానండి. మేమైతే రాళ్ళుప్పే వాడతాము. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కేజీ కాకరకాయలని ఇలా చక్రాల కింద కోసుకొని వేసుకొని అవి కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ అంతా రాళ్ళుప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ అంత కారం వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని రసం తీసుకోవాలండి. అలాగే పులుసుకు సరిపడంత వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా పులుసుని మరగనివ్వాలి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి పులుసుని. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పులుసు తీసుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాలండి. ఉప్పు చాలకపోతే కనుక ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ముక్క ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. బెల్లం ఎప్పుడైనా సరే ముక్క ఉడికిన తర్వాతే వేయాలి. ఇంకా ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూరని కలుపుకున్న తర్వాత ఒక 100 గ్రాములంత బెల్లాన్ని వేసుకోవాలి. మేము తీపి ఎక్కువ తింటాం కాబట్టి బెల్లం ఎక్కువ వేస్తున్నానండి. మీరు తక్కువ తింటే కనుక తక్కువ వేసుకోవచ్చు. బెల్లం అంతా పులుసులో బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టకుండా ఒక 10 నిమిషాల పాటు బాగా ఇలా ఉడికించుకుంటే పులుసు కూడా దగ్గర పడుతుందండి. ఇలా వేడిగా కన్నా చల్లారిన తర్వాత పులుసు చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.